కర్నూలు మంత్రి గుమ్మనూరు జయరాం ఆడియో కలకలం రేపింది. వైసీపీ నాయకుడు వీరేష్ ను ఫోన్లో మంత్రి బెదిరించారు. ఏం అతి ఉత్సాహం చూపిస్తున్నావు, చాలా స్పీడ్ అయితే బ్రేకులు పడతాయి చూసుకో అంటూ హెచ్చరించారు. తెలియక కళ్ళు మూసుకొని ఉన్నానని అనుకున్నావా, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అన్నా ఎవరు? నేను ఈశ్వర్ మాట్లాడు, వీరేష్ మాట్లాడు. అన్నా చెప్పనా? నాయన మాట్లాడతా. అన్న హలో నమస్తేనా ఏమి అన్నా? ఏం అతి ఉత్సాహం చెప్తున్నావు? అన్నా ఏమంత అతి ఉత్సాహం చెప్తున్నావు కదబ్బా అంటే ఏం అతి ఉత్సాహం ఉందన్నా? జగనన్న మీద అభిమానం అన్నా, ఆ? జగనన్న మీద అభిమానం అన్నా. జగనన్న మీద అభిమానం అట్లుంది. జగనన్న అభిమానం నువ్వే కాదు, నేను కూడా ఉన్నాను. అన్న అతి ఉత్సాహం చేయొద్దు, కానీ స్పీడ్ అయితే బ్రేకులు పడతాడు. బ్రేకులు పడతాను ఏముందన్నా? ఇప్పుడు మీ గురించి కానీ ఎట్లా పోరాడుతున్నా అట్లా ఉన్నామన్నా. ఏముందన్నా? అదే పడతాయి, బ్రేకులు పడతాయి, స్పీడ్ పోవద్దు అన్న. మరి ఇంకా నేనే చేసేటువంటి నాకు తెలియక కండుపుచ్చుకున్నాను అనుకుంటావా? అన్న ఇప్పుడు నేనేమన్నా వేరే తప్పేమన్నా చేసినా, వేరే పాటలు ఏమన్నా పోయినామన్నా? సరే సరే, నువ్వు వేరే పార్టీ మన నాటకం చేయొద్దు. ఆ. అందరికీ అతి ఉత్సాహం ఎక్కువ చేస్తున్నారు ఇక. అన్న నేను ఎప్పటి మాదిరిగా ఉత్సాహం చేస్తున్నామన్నా, మనం పార్టీ కోసమే చేసేది. అతి ఉత్సాహం నీకు అబద్ధం చెప్పినా అన్న, మరి ఇది ఫస్ట్ లాస్ట్, నీకు ఇంక చెప్పేది ఉండదు. అన్న ఒకే ఒక అడుగుతున్నాను నేను నేను నీకోసము ప్రాణాలు తెగించి నీకోసం తిరుగుతున్నా. ఊరుకుంటావా? మరి నా కోసం ఇది చేసినట్రా, నీకు ఎందుకు నన్ను నిడిచిపోతున్నావు ఒక మాట అన్న నాకు చూపి అంతే. రా కొడక, నేను చంపేశానంటే వాడు నాగరాజు గారు మీ సర్పంచ్ అన్న. ఎవరు సంపూర్లేనా అన్న? అన్న ఎవరేం సంపూర్లే నీ కాలంలోనా? సంపూర్లేని ఎవరేమి? మేమేమి వాళ్ళని చంపేయలేము, వాళ్ళే మాకేం చంపేయలేరు. మా తాతలకు వాళ్ళకి రొంకులేం లేవాలన్నా. అప్పుడు ఎవడో ఆవుల గోపాల్ గురించి విషయంలో పోయినాం కానీ ఏంటికి నా ఇంటి దగ్గరికి వచ్చిండ్రా కొడక? మీరు పిలిచినారని వచ్చినామన్నా కదా అన్న. సరే సరే, మనకి రొంకులేం అవసరం లేదు నాకు, గలాట్లు గిలట్లేమి లేదులే. నువ్వు వాని మీద అది ఏదేదో కేసులు అంటే ఇద్దరు కూర్చోపెట్టి రాజు చేసింది నాకు బుద్ధి తక్కువ కదా. నువ్వు రాజు చేసివి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. ఖలీల్ చెప్పండి. కర్నూలు జిల్లాలో మంత్రి గుమ్మనూరు జయరాం ఆడియో కలకలం రేకిందని చెప్పొచ్చు. అరికెల మండలం వైసీపీ నాయకుడు వీరేష్ కు ఫోన్ లో మంత్రి గుమ్మనూరు జయరాం బెదిరించిన ఏదైతే ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉందో వైసీపీ అధిష్టానం నిర్ణయించిన ఎంపీ స్థానానికి కాదనకుండా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడ అది ఎంపీ టికెట్, అదేవిధంగా ఎంపీ టికెట్ లేకుండా జయరాం పైన ఏదైతే ఉందో ఆలూరు నియోజకవర్గంలో సమన్వయకర్తగా జెడ్పీటీసీ ఆయన ప్రత్యేక జెడ్పీటీసీ విరూపాక్షుల నేపథ్యంలో ఈ ఆడియో కలకలము పెద్ద దుమారం రేపిందని చెప్పొచ్చు. అయితే వీరేష్ ఏదైతే మండల నాయకుడు, వైసీపీ నాయకుడు మండల నాయకుడు వీరేష్ బెదిరించిన ఫోన్ ఘటనలో చాలా స్పీడ్ అయిపోతుంది, బ్రేకులు పడతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఆడియోలో ఏదైతే ఉందో ఆయన మాట్లాడిన తీరు చూసుకుని బట్టి చూస్తుంటే బెదిరింపు ధోరణి మాత్రం కనిపించినట్టు కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రము ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం యొక్క ఈ ఆడియో ఒకసారిగా కలగడం రేపడిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి వచ్చేసి మంత్రి గుమ్మనూరు జయరాము ఎక్కడ కూడా టికెట్ లేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇటు కాంగ్రెస్ లోకి వెళ్తారో, తెలుగుదేశంలోకి వెళ్తారో, లేదు వైసీపీ నుంచే మళ్ళీ ఆలు టికెట్ తెచ్చుకుంటే సందర్భంలో ఉన్న నేపథ్యంలో మరి ఈ ఆడియో ఒకసారిగా బయటికి రావడంతో పెద్ద దుమారం రేపిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఖలీల్.